హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్కే ఇంగ్లీష్ అకాడమీ. సో ఈరోజు సెమిస్టర్ 6 ఉస్మాన్ యూనివర్సిటీ యూనిట్ 6th నుంచి ద న్యూ కొలాసస్ అనే పోయం ఏమా లాజరస్ రాసిన పోయం లైన్ బై లైన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ నో అబౌట్ ఏమా లాజరస్. సో షీ వాజ్ బోర్న్ ఆన్ జూలై 22, 1849 ఇన్ న్యూయార్క్ సిటీలో జూలై 22, 1849లో జన్మించారు. సో ఆమె ఒక అమెరికన్ పోయెట్, ఎస్సేయిస్ట్, అలాగే ట్రాన్స్లేటర్, అనువాద రచయిత కూడా. సో షీ వాజ్ బోర్న్ టు అ వెల్తీ సెఫార్డిక్ జూయిష్ ఫ్యామిలీ. సో ఆమె ఒక యూదు జాతికి చెందిన కుటుంబంలో పుట్టింది. అది సెఫార్డిక్ అంటే స్పానిష్ యూదు జాతికి చెందిన కుటుంబంలో ఆమె జన్మించింది. సో అందుకే షీ వాజ్ జూయిష్ అమెరికన్ పోయెట్, యూదు జాతికి చెందిన అమెరికన్ కవయిత్రి. Her family immigrated to America before the revolution. సో వీరి కుటుంబము అమెరికా విప్లవం కంటే, రెవల్యూషన్ కంటే ముందే వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. సో వలస వచ్చి స్థిరపడ్డారు. అమెరికన్ రెవల్యూషన్ అంటే ఇది గ్రేట్ బ్రిటన్ కు వ్యతిరేకంగా 13 కాలనీస్ వాళ్ళు చేసిన పోరాటం ఫలితంగా వచ్చిన ఇండిపెండెన్స్ ఇది అమెరికన్ రెవల్యూషన్. దానికంటే ముందే వీళ్ళ కుటుంబము వలస వచ్చి అమెరికాలో స్థిరపడింది. సో ఆ మొదటి పుస్తకం పోయమ్స్ అండ్ ట్రాన్స్లేషన్స్, ఇది 1867లో పబ్లిష్ చేయబడింది. దాన్ని రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ బాగా పొగిడారు, మెచ్చుకున్నారు ఆ రచనను, ఆ పుస్తకాన్ని. సో ఆమె మేజర్ వర్క్స్ చూడండి: సాంగ్స్ ఆఫ్ ఎ సెమైట్, అలాగే అలైడ్ అండ్ ఎపిసోడ్ ఇన్ గాటాస్ లైఫ్, ఇది నావెల్. తర్వాత స్పాంగల్ ఎత్, ఇది ఒక నాటకము. షార్ట్ స్టోరీస్, ఎస్సేస్ అండ్ ట్రాన్స్లేషన్స్ ఫ్రమ్ హీబ్రూ, జర్మన్ అండ్ ఫ్రెంచ్. సో ఈమె ట్రాన్స్లేటర్ కూడా అని చెప్పుకున్నాం కదా. హీబ్రూ భాష నుండి, జర్మన్ భాష నుండి, ఫ్రెంచ్ భాష నుండి కూడా అనేక అనువాదాలు ఈమె చేసింది, ట్రాన్స్లేషన్స్ కూడా చేసింది. షీ టైర్లెస్లీ వర్క్ ఫర్ ద కాజ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అరైవింగ్ ఇన్ ద యుఎస్ టు ఎస్కేప్ పావర్టీ, వయలెన్స్ అండ్ యాంటీసెమిటిజం. సో ఇక్కడ ఆమె అమెరికాకి వచ్చే ఇమిగ్రెంట్స్, వలసదారులకు చాలా సహాయాన్ని చేసింది. వారు దారిద్ర్యం నుంచి, హింస నుంచి తప్పించుకోవడానికి వాళ్ళకి చాలా ఈమె సహాయాన్ని అందించింది. అలాగే యాంటీసెమిటిజం అంటే ఇది యూదు వ్యతిరేకత అని, యూదు వ్యతిరేక భావాన్ని ఈమె దానికి వ్యతిరేకంగా పనిచేసింది. అంటే యూదులంటే వ్యతిరేకించడము, ఆ యూదు జాతిని వ్యతిరేకించడం అనే దాన్ని యాంటీసెమిటిజం అంటారు. సో ద న్యూ కొలాసస్ పోయం. సో ప్రస్తుత పోయం ఇది న్యూ కొలాసస్ పోయం. ఇది 1883లో పబ్లిష్ చేయబడింది. సో దీని కాంటెక్స్ట్, ఇది ఎప్పుడు రాయబడింది అంటే, సో ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పెడెస్టల్ అంటే ఇది పీఠము, ఒక స్టాచ్యూకి, ఒక విగ్రహానికి ఉండే పీఠము లేదా ఆ బేస్ అంటామే, బేస్ ఫర్ ఎ స్టాచ్యూ. దానికి ఫండ్ రైజింగ్ కోసము ఈమె క్యాంపెయిన్ చేస్తుంది. దానికి ఉద్దేశంలో ఈమె ఈ పోయంని రాసింది. ఈ పోయం రాసింది ఫండ్ రైజింగ్ కోసం, పెడెస్టల్ ఆఫ్ ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో ఈ పర్పస్ ఏంటి అంటే, ఈ రాయడం ఉద్దేశం ఏంటి అంటే, ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఒక వెల్కమింగ్ సింబల్ ఫర్ ఇమిగ్రెంట్స్, వలసదారులకి. యూరోప్ ఖండం నుంచి వచ్చిన వలసదారులందరికీ ఈ అమెరికా ఆపర్చునిటీస్ కల్పిస్తుంది అని వెల్కమ్ చెప్తూ ఈమె రాసిన పోయం ఇది. సో అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని ఈమె వెల్కమ్ చెప్తూ ఇమిగ్రెంట్స్ కోసం రాసిన పోయం ఇది, ది న్యూ కొలాసస్ పోయం. ద పోయం ద న్యూ కొలాసస్. సో ఇది పెట్రార్కన్ సానెట్ లో టోటల్ 14 లైన్స్ ఉంటాయి. సో ఈ 14 లైన్స్ లో పెట్రార్కన్ సానెట్ అంటే దేర్ ఆర్ 2 parts. సో ఫస్ట్ పార్ట్ ఈస్ కాల్డ్ ఆక్టేవ్, ఇది ఆక్టేవ్ అంటారు, అంటే 8 లైన్స్ ఉంటాయి ఇందులో. సెకండ్ పార్ట్ సెస్టెట్ అంటారు, దీంట్లో 6 లైన్స్ ఉంటాయి. ఈ 2 parts కలిపితే దాన్ని పెట్రార్కన్ సానెట్ అంటారు. సో లెట్స్ సీ రైమ్ స్కీమ్ ఈస్ ABBA ABBA. సో ABBA దెన్ CD. సో ఈ రైమింగ్ వర్డ్స్ అన్ని కూడా నేను సేమ్ కలర్ ఇచ్చాను చూడండి. ఫేమ్, ల్యాండ్ స్టాండ్, ఫేమ్, ఫ్లేమ్, నేమ్, ఫ్రేమ్, హ్యాండ్, కమాండ్. సో ఇది సేమ్ CD. సో దిస్ ఇస్ a rhyme scheme of the poem The New Colossus. న్యూ కొలాసస్. సో కొలాసస్ అంటే వెరీ లార్జ్ స్టాచ్యూ, ఒక ఎత్తైన విగ్రహం అని అర్థం.
సో ఇక్కడ ద న్యూ కొలాజెస్ రెఫర్స్ టు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో కొత్త కొలాజెస్ అనేది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి. అలాగే ద ఏన్షియంట్ గ్రీక్స్ కొలాజెస్ ఉంది, దట్ ఈస్ ద కొలాజెస్ ఆఫ్ రోడ్స్. సో ఏన్షియంట్ గ్రీక్స్ సంబంధించిన ఒక ఎత్తైన విగ్రహం ఉంది, అది రోడ్స్ ఐలాండ్ లో గ్రీక్ లో ఉన్న ఎత్తైన విగ్రహం అది. ఇది హిలియోస్ సంబంధించిన విగ్రహం, ఇది గ్రీక్ వారి విగ్రహము. సో ఈ రెండుకి సంబంధించి ఆమె కంపారిజన్ చేస్తూ ఈ పోయంలో చెప్తుంది. ఎందుకంటే ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ న్యూ కొలాజెస్ అనేది ఇది సింబల్ ఆఫ్ డెమోక్రసీ అండ్ ఫ్రీడమ్, ఇది స్వేచ్ఛకి ప్రజాస్వామ్యకు చిహ్నం అయితే, సో పోయెట్ ద కొలర్స్ ఆఫ్ రోడ్స్ ని పవర్, డామినెన్స్, ఆధిపత్యము, శక్తికి పై అని చెప్తుంది. సో ఈ విధంగా రెండింటిని కంపేర్ చేస్తూ మనకి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే అమెరికా యొక్క గొప్పతనం, ఎట్లా అమెరికా ఇమిగ్రెంట్స్ కి వెల్కమ్ చెప్తుంది, ఏం మెసేజ్ ఇస్తుంది అనేది ఈ పోయంలో మనం చూస్తాం. సో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనేది ఇది గిఫ్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఇది పీపుల్ ఆఫ్ ఫ్రాన్స్ వాళ్ళు ఈ అమెరికాకి ఇచ్చిన గిఫ్ట్ ఇది. సో దీన్ని ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీకి సింబల్ అని చెప్పవచ్చు. సో లెట్ సీ ద పోయం లైన్ బై లైన్. మనం ఇప్పుడు పోయం లైన్ బై లైన్ చూద్దాము. సో ఫస్ట్ లైన్. సో here the poem gives message, so it welcomes immigrants. So not, first line, not like the brazen giant of Greek fame. So not like, ఇలా కాదు, గ్రీక్ ఫేమ్, గ్రీక్ లో పేరు పొందిన ఒక ఎత్తైన విగ్రహం ఏదైతే ఉందో ద కొలజస్ ఆఫ్ రోడ్స్ అని. సో ఇది 3rd century బీసీలో ఐలాండ్ ఆఫ్ రోడ్స్ లో ఏర్పాటు చేసింది ఇది. సో ఇది ఆ హార్బర్ లో, ఆ ఓడరేవు దగ్గర ఉన్న ఎత్తైన విగ్రహం, ఇది గ్రీక్ గాడ్ హిలియస్ సంబంధించిన విగ్రహం. సో అలా అలా కాదు, ఎలా కాదు, అది ఎలా ఉంది, బ్రేజన్ జాయింట్, సో అది ఇత్తడితో చేసి ఉంది, అలాగే ఎత్తైన విగ్రహం, ఇట్స్ ఎ బిగ్ స్టాచ్యూ. సో ఎక్స్ట్రీమ్లీ జాయింట్, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ స్టాచ్యూ with conquering limbs astride from land to land. Astride అంటే with one leg on each side. సో అటుపక్క ఇటుపక్క కాలు వేయడం, లేదా వేసి కూర్చోవడం, లేదా నిలబడడం. ఏ ఉమెన్ సిట్టింగ్ astride a turtle. సో ఇక్కడ టర్టిల్ కు ఇటుపక్క కాలు ఇటుపక్క కాలు వేసుకొని కూర్చుంది, అలా దాన్ని astride అంటారు. సో ఇక్కడ ఈ స్టాచ్యూ ఎట్లా ఉన్నది అంటే కాంకరింగ్ లిమ్స్, దాని కాళ్ళు లిమ్స్, astride from land to land అంటే ఒక ల్యాండ్ నుంచి ఇంకొక ల్యాండ్ కు మధ్య దూరాన్ని, మధ్యలో కనెక్టివిటీని చెప్తా ఉంది. ఇది ఒక విధంగా మెటాఫరికల్ గా చెప్తా ఉన్నారు. సో ఈ ఒక ల్యాండ్ ఇంకో ల్యాండ్ ని కనెక్ట్ చేస్తున్నట్టుగా, అంటే ఇట్స్ ఏ సింబల్ ఆఫ్ డామినెన్స్ అండ్ పవర్ అని ఒక డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఈ పోయెట్ ఈ విగ్రహం గురించి మాట్లాడుతూ ఉంది. సో నాట్ లైక్ హియర్ ఎట్ అవర్ సీ వాష్, కానీ ఇక్కడ. సో ఇలా ద కొలర్స్ ఆఫ్ రోడ్స్ యొక్క విగ్రహం లాగా కాకుండా ఇక్కడ ఎట్ అవర్ సీ వాష్డ్ అంటే ఇక్కడ న్యూయార్క్ ఓడరేవు, సో అమెరికాలోని న్యూయార్క్ ఓడరేవు గురించి చెప్తుంది. హియర్ ఎట్, ఇక్కడ. సన్సెట్ గేట్స్ షల్ స్టాండ్ ఎ మైటీ వుమన్ విత్ ఎ టార్చ్ హూస్ ఫ్లేమ్ ఇస్ ద ఇంప్రెషన్ లైట్నింగ్ అండ్ హర్ నేమ్ మదర్ ఆఫ్ ఎగ్జైల్స్. సో ఇలా గ్రీక్ స్టాచ్యూ లాగా కాకుండా ఇక్కడ మా దేశంలో అమెరికాలో న్యూయార్క్ హార్బర్ లో ఒక మైటీ ఉమెన్ విత్ అ టార్చ్, సో ఒక పవర్ఫుల్ మైటీ ఉమెన్ ఆ టార్చ్ చేతిలో పట్టుకొని ఉన్న ఎత్తైన విగ్రహం ఉంది. సో whose flame is the imprisoned lightning and her name mother of exiles. సో ఇక్కడ ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చెప్పుకున్నాము, ఇట్ వాజ్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ఫ్రాన్స్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ 1886, ఆఫ్ ఫ్రెండ్షిప్. సో ఇది మైటీ ఉమెన్ విత్ ఎ టార్చ్ whose ఫ్లేమ్ అనే ఈ లైన్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని డిస్క్రైబ్ చేస్తా ఉంది. చూడండి, ఈ విధంగా ఆమె చేతిలో ఒక ఫ్లేమ్, టార్చ్ ఉంది. సో ఈ టార్చ్ అనేది దేనికి సింబల్, ఎన్లైట్మెంట్ కి సింబల్, జ్ఞానోదయము, అలాగే ఒక ఫ్రీడమ్ కి, స్వేచ్ఛకి సింబల్. సో ఆ ఉమెన్ చేతిలో, కుడి చేతిలో ఈ విధంగా ఈ టార్చ్ పట్టుకొని ఉన్న ఎత్తైన విగ్రహం ఉంది.
ఈజ్ ద ఇంప్రిజన్ లైటనింగ్ అండ్ హర్ నేమ్ మదర్ ఆఫ్ ఎగ్జైల్స్. సో ఆమెను ఏమంటా ఉంది అంటే మదర్ ఆఫ్ ఎగ్జైల్ అంటుంది. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పోయిట్ పర్సానిఫై చేసి చెప్తోంది. అంటే ఒక ప్రాణం ఉన్న వ్యక్తి చెప్తోంది, ఒక తల్లిగా ఆమెను సంబోధిస్తోంది. మదర్ ఆఫ్ ఎగ్జైల్స్. ఎగ్జైల్ అంటే పర్సన్ ఎక్స్పెల్డ్ ఆర్ సెంట్ అవే ఫ్రమ్ వన్స్ హోమ్ ఆర్ కమ్యూనిటీ. ఒక దేశం నుండి వెళ్ళగొట్టబడిన వాళ్ళు అని అర్థం. సో ఇక్కడ ఇమ్మిగ్రెంట్స్, వలసదారులు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ ఆశ్రయం కల్పించే ఒక తల్లి అని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని ఆమె ప్రేజ్ చేస్తూ ఉంది పోయిట్. సో ఇక్కడ ఏమని మెసేజ్ ఇస్తుంది ఇది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటే? సో ఇట్స్ మెసేజ్ ఆఫ్ వెల్కమ్ టు ఇమ్మిగ్రెంట్స్. సో ఫ్రమ్ హర్ బీకన్ హ్యాండ్. సో ఇది పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్, అలాగే ఇట్స్ సింబల్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ. అండ్ ఇక్కడ ఫ్రమ్ హర్ బీకన్ హ్యాండ్, ఇది ఇట్స్ రెఫరెన్స్ టు ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క స్వాగతం చెప్తున్న విషయాన్ని మనకి చెప్తుంది. బీకన్ మీన్స్ ఎ లైట్ ఆఫ్ ఫైర్, లైట్ ఆర్ ఫైర్ యూజువల్లీ అన్ హిల్ ఆర్ టవర్, ఎ లైట్ హౌస్. సో ఇక్కడ ఎత్తైన ప్రాంతంలో ఎత్తైన టవర్ పైన ఉన్న ఆ లైట్ ని బీకాన్ అంటారు. సో ఈ బీకన్ హ్యాండ్ నుంచి మనకి అవి మెసేజ్ ఇస్తా ఉంది. సో ఎవరికి? ఇమ్మిగ్రెంట్స్ కి. మీరు అందరూ ఇక్కడికి ప్రపంచ దేశం నుంచి ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ యూ కెన్ కమ్ టు అమెరికా బికాస్ అమెరికా ఇస్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో హియర్ దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న, ఎస్పెషల్లీ ఫ్రమ్ యూరోప్. అక్కడ నుండి వచ్చి ఇక్కడ మీరు స్థిరపడండి. సో ఇక్కడ ఈమె మదర్ ఆఫ్ ఎగ్జైల్, మీ అందరికీ ఆశ్రయం కల్పించే తల్లి అని చెప్తుంది. సో గ్లోస్ వరల్డ్ వైడ్ వెల్కమ్ హర్ మైల్డ్ ఐస్ కమాండ్. సో ఇందులో ఇక్కడ పోయట్ ఇది మెటఫర్ గా వాడబడింది. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యొక్క గేజ్ చెప్తా ఉంది. ద ఎయిర్ బ్రిడ్జ్, ద హార్బర్, ద ట్విన్ సిటీస్ ఫ్రేమ్. హార్బర్ అంటే ఓడరేవు. సో ఇక్కడ ఏ ఓడరేవు? న్యూయార్క్ ఓడరేవు. ద ఎయిర్ బ్రిడ్జ్ మీన్స్ ఇక్కడ అన్ని దేశాల్ని కనెక్ట్ చేస్తూ ఉంది అని అర్థం. సో ఆ విధంగా కనెక్ట్ అయిందంత లింక్ అయిన ఒక ఓడరేవు. ద ట్విన్ సిటీస్ ఫ్రేమ్, ఆ రెండు సిటీస్ ని ఏర్పాటు చేసింది. ఏంటి ఆ ట్విన్ సిటీస్ ఎవరు? ఏంటి అంటే న్యూయార్క్ అండ్ బ్రూక్లిన్. సో విచ్ ఈస్ న్యూయార్క్ హార్బర్ విచ్ ఈస్ ఫ్రేమ్డ్ బై ద ట్విన్ సిటీస్ ఆఫ్ న్యూయార్క్ అండ్ బ్రూక్లిన్. సో ఇక్కడ న్యూయార్క్ హార్బర్, న్యూయార్క్ ఓడరేవ్ అనేది ఇట్స్ ఎ గేట్వే టు ది యునైటెడ్ స్టేట్స్ ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇమ్మిగ్రెంట్స్. సో ఇమ్మిగ్రెంట్స్ రావడానికి ఇది ఒక గేట్వే లాంటిది, వలసదారులందరికీ ఇది గేట్వే లాంటిది. సో ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది. ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీకు ఇమ్మిగ్రెంట్స్ అందరికీ, వలసదారులందరికీ స్వాగతం చెప్తోంది. ఇక్కడ వచ్చి స్థిరపడండి, ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇట్స్ ల్యాండ్ ఆఫ్ హోప్, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని వెల్కమ్ చెప్తూ ఉంది. కానీ ఇక్కడ నాట్ లైక్ ద బ్రేజన్ గ్యాంట్ ఆఫ్ గ్రీక్ ఫేమ్, ఈ గ్రీక్ యొక్క విగ్రహం లాగా డామినెన్స్, ఆధిపత్యము, పవర్, వైలెన్స్ అటువంటి కాకుండా ఇలాంటి స్టాచ్యూ ఉన్న అమెరికా దేశం గురించి ఈమె చెప్తా ఉంది. ఇమిగ్రెంట్స్ వెల్కమ్ చేస్తూ చెప్తోంది. కంటిన్యూషన్, నెక్స్ట్ 6 lines. Sestet, keep ancient lands your storied pomp, cries she with silent lips. సో ఇక్కడ షీ అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అని అర్థం. పోయట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని పర్సనిఫై చేసింది, అంటే ఒక మానవుని లక్షణాలని ఆపాదించింది. సో పర్సనిఫికేషన్ చేసింది. సో షీ విత్ సైలెంట్ లిప్స్, ఆమె ఇక్కడ ఫిజికల్, అది స్టాచ్యూ కాబట్టి ఫిజికల్ ఇట్ కాంట్ స్పీక్, కానీ కీప్ యాన్షియంట్ ల్యాండ్స్ యువర్ స్టోరీడ్ పాంప్, ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏం డిక్లేర్ చేస్తుంది అంటే మీ యొక్క పాత ఏన్షియంట్ నేషన్స్, ఆ గ్రీకు చరిత్ర, ఆ హిస్టరీ, ఆ వెల్త్, ఆ మిలిటరీ పవర్ అంతా కూడా నాకు ఏమాత్రం కూడా ఇంట్రెస్ట్ లేదు. సో అందుకే కీప్ యాన్షియంట్ ల్యాండ్స్ యువర్ స్టోరీడ్ పాంప్, క్రైస్ షీ విత్ సైలెంట్ లిప్స్, అది ఏమాత్రం కూడా నాకు ఆసక్తి లేదు, ఆ గత చరిత్ర, గతకాలపు గొప్పతనము అటువంటిది. గివ్ మీ యువర్ టైర్డ్ యువర్ పూర్. సో ఏమంటుంది అంటే
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆమె ఏం మాట్లాడుతుంది అంటే, మీరు నాకు గివ్ మీ యువర్ టైర్డ్ యువర్ పూర్, బాగా అలసిపోయిన పేదరికంలో ఉన్న వాళ్ళని, అలాగే యువర్ హడిల్డ్ మాసెస్ ఎర్నింగ్ టు బ్రీత్ ఫ్రీ. సో ఇట్లా బాగా గుంపులుగా మాసెస్ అండ్ డౌన్ ట్రాడన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో, నిర్లక్ష్యానికి గురైన వర్గాలు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరినీ ఆమె క్రౌడెడ్ గా ఉన్న మాసెస్ ని, అప్రెస్డ్ పీపుల్ ని ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తుంది రమ్మని అమెరికాకి. ఎందుకు అంటే, ఎవరైతే ఫ్రీడమ్ కోసము, అలాగే యర్నింగ్ టు బ్రీత్ ఫ్రీ, సో రాక్షస పాలన నుండి, అలాగే మోనార్క్ పాలన నుండి తప్పించుకోవాలనుకున్న వాళ్ళు అందరికీ అవకాశం ఉంది. సో ఇక్కడికి రండి అమెరికాకు, ఇట్స్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అని ఇన్వైట్ చేస్తూ ఉంది. నెక్స్ట్ సో ఇక్కడ బ్రీత్ ఫ్రీ అంటే ఇది ఒక లిబర్టీ అనమాట, ఫ్రీడమ్ కోసం రమ్మంటుంది. ద రెస్ట్ రిఫ్యూజ్ ఆఫ్ యువర్ టీమింగ్ షోర్. సో ఈ ఒడ్డు అంతా ఎట్లా నిండి ఉంది? టీమింగ్ మీన్స్ ఫిల్డ్ విత్. ఎట్లా నిండి ఉంది అంటే, ద రిచ్ రిఫ్యూజ్ ఆఫ్ యువర్ టీమింగ్ షోర్. సో ఎక్కడైతే ఎవరు రిజెక్ట్ చేయబడ్డారో, సో రిజెక్ట్ చేయబడ్డారో, లేదా వదిలిపోయబడ్డారో, నిరాదరణకు గురయ్యారో, సో హీన స్థితిలో ఉన్నారో, రిచ్ చాలా అన్హ్యాపీ అన్ఫార్చునేట్ స్థితిలో ఉన్నారో, వాళ్ళందరికీ ఈమె స్వాగతం చెప్తా ఉంది. నెక్స్ట్, send these the homeless tempest tossed to me, I lift my lamp beside the golden door. సో ఎవరిని పంపమంటుంది? సెండ్ దీస్, వీళ్ళందరినీ పంపమంటుంది. ఎవరిని? క్రౌడెడ్ మాసెస్ ని, ఎవరైతే ఫ్రీడమ్ కోరుకుంటున్నారో వాళ్ళని, అలాగే ఎవరైతే హీన స్థితిలో, అన్హ్యాపీ స్థితిలో, అన్ఫార్చునేట్ గా ఉన్నారో, సో ఎవరైతే రెఫ్యూజ్ చేయబడ్డారో, దేశాల్లో వాళ్ళ సొసైటీలో తిరస్కరించబడ్డారో, వాళ్ళందరినీ ఈ ల్యాండ్ కి రమ్మని ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్న ప్రజల్ని ఇన్వైట్ చేస్తా ఉంది. అండ్ ద హోమ్లెస్ టెంపెస్ట్ టోస్ టు మీ. సో టెంపెస్ట్ టాస్డ్ అబౌట్ ఆర్ అజిటేటెడ్ వైలెంట్లీ థ్రోన్ ఇంటూ కన్ఫ్యూజన్. ఎవరైతే ఇక్కడ నిరాదరణకు గురయ్యారో, హోమ్లెస్ పీపుల్ గా ఉన్నారో, అంటే ఎవరైతే వాళ్ళ దేశం నుంచి గెట్టివేయబడ్డారో, నిరాదరణకు గురైన వాళ్ళు ఉన్నారో, నిరాశ్రయులు ఉన్నారో, సో వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తూ ఉంది. సో ఇక్కడ డిస్ప్లేస్ అయిన వాళ్ళు ఉంటారు, హోమ్లెస్ వాళ్ళని. సో కష్టాల్లో గురైన టెంపెస్ట్ టాస్డ్, ఎవరైతే బాగా హార్డ్షిప్స్ గురైన వాళ్ళు ఉంటారో వాళ్ళందరినీ నా దగ్గరికి పంపమంటుంది. సెండ్ దీస్. అప్పుడు వీళ్ళందరినీ పంపితే ఆమె ఐ లిఫ్ట్ మై ల్యాంప్ బిసైడ్ ద గోల్డెన్ డోర్. సో ఇప్పుడు ఆ లాస్ట్ లైన్ చూడండి, ఐ లిఫ్ట్ మై ల్యాంప్ బిసైడ్ ద గోల్డెన్ డోర్. ఈ బంగారు తలుపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను తెరుస్తాను. సో ఇక్కడ స్టాచ్యూ చేతిలో షీ హోల్డ్స్ టార్చ్. టార్చ్ ఈ సింబల్ ఫర్ ఫ్రీడమ్ అండ్ ఎన్లైట్మెంట్. సో ఆ పక్కన ఉన్న గోల్డెన్ డోర్ పక్కన నిలబడి ఉంది, ఆ డోర్ ని ఆమె తెరుస్తుంది. సో అంటే ఏంటి అంటే, ఇది ఎంట్రీ టు అమెరికా. ఏవైతే ఆపర్చునిటీస్ ఉన్నాయో ఆపర్చునిటీ అందుకోవడానికి ఇది ఎంట్రీ, ఆ గోల్డెన్ డోర్. సో ఇక్కడ ల్యాంప్ మనకి గైడెన్స్, ఎన్లైట్మెంట్ అటువంటి సింబల్ గా చెప్పవచ్చు. అలాగే ఇది గోల్డెన్ డోర్ కూడా ఒక ఫ్రీడమ్, ప్రామిస్ ఫర్ బెటర్ ఫ్యూచర్. సో ఒక మంచి భవిష్యత్తుకు ఒక ప్రామిస్ ని కూడా చెప్తుంది. సో ఈ విధంగా పోయెట్ ఎమా లాజరస్ రెండు ప్రపంచాలు, అంటే ద ఓల్డ్ కొలాజస్ ఆఫ్ రూట్స్, అలాగే ద న్యూ కొలాజస్, ద స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కి కంపారిజన్ చేస్తూ మనకి ఈ పోయం చెప్తా ఉంది అనమాట. సో ఇది లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇది ఏంటి? సింబల్ ఆఫ్ కంపాషన్, వెల్కమింగ్ ద వరల్డ్స్ పూర్, అప్రెస్డ్, డిస్ప్లేస్డ్ పీపుల్ టు ది ల్యాండ్ ఆఫ్ ఫ్రీడమ్, టు ది ల్యాండ్ ఆఫ్ డెమోక్రసీ. సో ఇది ఈ విధంగా పోయేటు రెండు ఈ స్టాచ్యూస్ ని కంపేర్ చేస్తూ ఈ విధంగా ఇమిగ్రేట్స్ ని వెల్కమ్ చేస్తూ ఉంది.